నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు. ఎవడనూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతలను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైది, దాని నివాసులు గొమొర్రా వలెనైది. సో ఈ మాట చెప్పేటప్పుడు ఆయన ముఖ్యమైన క్లూ పాయింట్ ఇస్తున్నారు. ఈరోజు మనం అది పట్టుకోవాలి. అదేంటి అంటే, యెరూషలేము ప్రవక్తలట ఘోరమైన క్రియలు చేయగా చూశారట. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఇంకా ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారట. ఈ 3 క్వాలిటీస్ మనం గుర్తుపట్టాలి. ఓకే, నేనే మార్గం అని చెప్పిన యేసయ్య యొక్క మార్గంలో నుండి తొలగిపోవడమే కాకుండా, అపవాది యొక్క మార్గంలో ఉండడమే కాకుండా, దుర్మార్గత అంటే ఏంటి? దుష్టుని యొక్క మార్గం, అంతే కదా. దుర్మార్గం అంటే ఏంటి? తిన్నని మార్గం అయితే ఖచ్చితంగా కాదు. దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుట. మనం ఈ క్వాలిటీ చూసినప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి, ఇవి ఈ ఆత్మలు ఖచ్చితంగా ప్రభు యొక్క సన్నిధి నుండి వచ్చినవి కాదు అని. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని యొద్ద నుండి వచ్చినవో కాదో ఎలా గుర్తుపట్టాలి అంటే, ఇటువంటి క్యారెక్టర్స్ మనం చూసినప్పుడు వీ కెన్ ఐడెంటిఫై. ఫస్ట్ ఎట్లా అంట, వాళ్ళు వ్యభిచారులు. 2 రకముల వ్యభిచారం మనం చూస్తాం. ఒకటి శారీరక వ్యభిచారం, 2 ఆత్మీయ వ్యభిచారం. ఏంటి శారీరక వ్యభిచారం అంటే, లోకంలో మనం చూస్తున్నది, మనం వ్యభిచారం అనగానే వస్తున్న శారీరకమైన థాట్స్, ఇవన్నీ కూడా వ్యభిచారం. కానీ ఆత్మీయ వ్యభిచారం అంటే ఏమిటి అంటే, దేవుని విడిచిపెట్టి వేరొకరిని అనుసరించుట ఆత్మీయ వ్యభిచారం. యెహోవా దేవుని మార్గం కాకుండా ఆయనను విడిచిపెట్టి ఆయన ప్లేస్లో వేరే ఎవరిని పెట్టుకున్నా అది వ్యభిచారమే. విగ్రహారాధన కూడా ఆయన వ్యభిచారంతోనే పోలుస్తున్నారు. ఇలా వాళ్ళు వ్యభిచారులను, అసత్యవర్తనులు, అర్థం సత్యమును బట్టి ప్రవర్తించరు, అసత్యమును బట్టి ప్రవర్తిస్తారు. అంతేకాదు, అసత్యమును జరిగిస్తారు, అబద్ధమును జరిగిస్తారు. అది కూడా మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ చూడండి, అసలు జరగవు, కానీ వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు అనుకొని అలా జరిగిందని వీళ్ళు డిసైడ్ అయిపోయి వీళ్ళు అలా చేసేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు సత్యమును బట్టి నడుస్తున్నట, అసత్యమును బట్టి నడుస్తున్నట? అసత్యమును బట్టి నడుస్తున్నట్టు. ఓకే, మనం అలా అన్నీ గుర్తుపట్టాలి. రెండోది, దేవుని వాక్యమే సత్యం. అండ్ వాక్యంతో మనం పోల్చి చూసినప్పుడు క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. మీకు అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వాక్యంలో సమయం లేదు, చాలా చాలా తక్కువ సమయం ఉంది, సద్వినియోగం చేసుకోమని వాక్యం చెప్తుంది. వీళ్ళేమో సమయం చాలా ఉంది, నిదానంగా వెళ్ళండి అని చెప్తారు. వాళ్ళు కూడా అలా చేస్తారు, పరుగుని నడకలోనికి పడేస్తారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు సత్యవర్తనులా అసత్యవర్తనులా? అసత్యవర్తనులు. ఓకే, అలా వాక్యంలో ఏమి చెప్పారో క్వైట్ ఆపోజిట్లో చేయడం, అప్పుడు మనం గుర్తుపట్టగలం. ఇప్పుడు
అగ్రపీఠం కోరుకోవద్దు అని వాక్యంలో ఉంది. ఓకే, ఇప్పుడు కొంతమంది చూడండి, నాకు ఆ పొజిషన్ ఇవ్వలేదు, ఈ పొజిషన్ ఇవ్వలేదు అని అలుగుతారు, కోపాలు వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నారా, అసత్యవర్తనలా? రైట్. ఓకే, ఇలా మీరు ఎగ్జాంపుల్స్ ఏంటన్నా కోట్ చేసుకోండి. యూ కెన్ జస్ట్ ఐడెంటిఫై వాక్యంలో ఏం చెప్తున్నారు అని చూసినప్పుడు మనకి వాళ్ళు సత్యవర్తనలో అసత్యవర్తనలో అర్థమైపోద్ది. అర్థమైనా? ఇప్పుడు వాక్యంలో కృతజ్ఞత వచనమే మాట్లాడండి అని చెప్పారు. వీళ్ళు అసలు కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక థ్యాంక్స్ గివింగ్ ఫీలే లేకుండా ఉన్నాను అనుకోండి నేనే. ఓకే, నన్ను మీరు గుర్తుపట్టాలి. అప్పుడు నేను సత్యవర్తున్నా అసత్యవర్తున్నా? చెప్పండి. అసత్యవర్తున్నా, అవునా? అలా గుర్తుపట్టాలన్నమాట. ప్రతిదీ కూడా వాక్యంతో సరిపోల్చుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఇది అప్లికేషన్ వేరే వాళ్ళకి కాదు, ఫస్ట్ మనకి. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా పని చేస్తున్నాను. వాక్యం చెప్తుంది మీలో గొప్పవాడైన వాడు పరిచారకుడిగా ఉండాలని. నేను నీ అంతలాగా అందరినీ రూల్ చేయాలి అనుకొని పైన కూర్చొని అందరినీ ఇచ్చే అజయ్ వా 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 అని అరుతున్నాను అనుకోండి, అప్పుడు మీరు నన్ను గుర్తుపట్టాలి. నేను అబద్ధంను జరిగిస్తున్నానా సత్యమును జరిగిస్తున్నానా అని మీరు గుర్తుపట్టాలి. ఓకే, నేను చేస్తూ అందరికీ చేయండి నాన్న నాతో పాటు అని చెప్పాను అనుకోండి, అప్పుడు నేను అది నేర్పిస్తున్నట్టు. ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ మీ వీళ్ళు చేసేయగలుగుతారు, అది వేరు కదా. అలా కాకుండా కఠినంగా వారితో ఉంటూ అలా చేస్తున్నాను అనుకోండి, అది ట్రైనింగ్ కాదు, కఠినమైన ఏలుబడి. వీరి గురించి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో అలా మనం వాక్యంతో సరిపోల్చి చూసుకోగలం. ప్రవర్తనను మనం టెస్ట్ చేసుకోవాలి, రైటా? ఇంకా దుర్మార్గుల చేతులను బలపరచుట, ఇది చాలా డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయగలిగిన ఒక క్యారెక్టర్. మీకు అర్థమైందా? నీకు సత్యం ఏదో తెలియకపోతే నువ్వు అసత్యం ఎలా కనుగొంటావు? ఎగ్జామ్లో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాడు చూసారా? మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆన్సర్ ట్రూ, థర్డ్ ఆన్సర్ ఫాల్స్, ఫిఫ్త్ ఆన్సర్ ట్రూ, సిక్స్త్ ఆన్సర్ ఫాల్స్ అలా చదువుకుంటే మంచిదా? లేకపోతే టెక్స్ట్ బుక్ అంతా లైన్ టు లైన్ చదివేసి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఐడెంటిఫై చేయడం కరెక్టా? టెక్స్ట్ బుక్ అంతా చదివేసి అవునా? ఎందుకంటే జస్ట్ ఆ లైన్ చదవకపోతే, టెక్స్ట్ బుక్లో ఏముందో తెలియకపోతే ఎలా అయితే మనం దాన్ని ట్రూ ఆర్ ఫాల్స్ని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయలేమో, ఇక్కడ కూడా అదే జరుగుతుందనా? దుర్మార్గత అంటే ఏంటో మనకి తెలీదు. మనం ఎలా అయిపోతామంటే వీళ్ళు ఎవరి చేతులు బలపరిస్తే వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు, వీళ్ళు ఎవరిని రాంగ్ అంటే వాళ్ళు రాంగ్. వీళ్ళ కంటితోనే మనం ఇంక చూడగలం, వాక్యం కంటితో చూడలేం. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. పౌలు కానీ, యోహాను కానీ, పేతురు కానీ వీళ్ళు ఇవన్నీ చాలా ఫేస్ చేశారమ్మా, చాలా ఫేస్ చేశారు. ప్రకటన గ్రంథానికి దగ్గరగా ఉన్న యోహాను పత్రికలు ఉన్నాయి, దానికి ఒకసారి వెళ్దాం రండి. ఈ యోహాను పత్రికలో 3వ పత్రికకి వెళ్దాం ఒకసారి. 3వ పత్రిక, ఆ 3వ పత్రికలో ఒకసారి చూడండి.
పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడనైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. కొన్ని విషయాలు రాస్తున్నాడు. దాంట్లో 5వ వచనం చూడండి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేయించున్నావు. వారు నీ ప్రేమను గుర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి అని చెప్తూ 9వ వచనం చూడండి. అంటే ఇక్కడ సంఘంలో ఉన్న పరిస్థితులు బట్టి మాట్లాడుతూ రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నేను సంఘం నాకు ఒక సంగతి వ్రాసి తిని 9వ వచనం. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న, చెప్పండి ఏం క్యారెక్టర్? ప్రధానత్వమును కోరుచున్న అంటే ఏంటి? ఇంపార్టెన్స్ కోరుకుంటూ, స్థానం కోరుకుంటూ, పొజిషన్ కోరుకుంటూ ఉన్న దియేత్రఫే మమ్మును అంగీకరించుట లేదు. సంఘంలో జరుగుతున్నది అది. మీకు అర్థమైందా ఇప్పుడు? తన ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రధానత్వం కోరుకోవడం. సో తను ఏం చేస్తున్నాడు? దియోత్రఫే యోహాను వారిని అంగీకరించట్లేదట. మరి తన గురించి రాయకపోతే మరి గాయకి ఎలా తెలుస్తుంది? నీకు అర్థమైందా? ఈ విషయాలన్నీ శిష్యుల మధ్యలో, సంఘం యొక్క పెద్దల మధ్యలో ఉన్న విషయాలు నానా. వీళ్ళు డైరెక్ట్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. దియోత్రెఫే అనేవాడు వీరు పంపించిన మాటను అంగీకరించట్లా. వీళ్ళు అపోస్తలులైన వీళ్ళు ఏం చెప్తున్నారో వాటికి అడ్డంగా మాట్లాడుతున్నాడు, ఎదిరిస్తున్నాడు. దానికి గల మెయిన్ కారణం ఏంటి? ప్రధానత్వమును కోరుకోవడం. అర్థమైందా? ఈ ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు ఇవి కాదంటున్నా నేను. ఇవన్నీ అప్పటి నుంచే ఉన్నాయి నాన్న, ఆది సంఘం నుంచే ఉన్నాయి. నేనేమంటున్నా తెలుసా? ఇప్పుడు దియోత్రఫేకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, దియోత్రఫే చేతులు పట్టుకొని బలపరుస్తూ, వెల్ డన్, నువ్వు కరెక్ట్గా మాట్లాడావు, నువ్వు అలాగే అనాల్సింది అని ఒక 10 మంది మాట్లాడారు అనుకోండి. ఒక 20 మంది కాదు దియోత్రఫే తప్పు చేస్తున్నాడు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ 10 మంది ఎవరు? ఆ 20 మంది ఎవరు? 10 మంది దుర్మార్గులను బలపరుస్తున్నారు. ఆ 20 మంది ఖండిస్తున్నవారు, వారి చేతులను బలపరుస్తున్న అనుభవం కాదు. ఇప్పుడు అర్థమైందా? దుర్మార్గుల చేతులను బలపరచడం అంటే దేవుని తిన్నని మార్గంలో నడవలేని వారిని గద్దించాలి, బుద్ధి చెప్పాలి, వారికి చెప్పవలసిన పద్ధతిలో చెప్పి చూడాలి. వారు 1-2 సార్లు చెప్పాలి నాన్న. వినకపోతే అపవాది చేతులకు అప్పగించడమే. వారి గురించి ప్రార్థన చేయాలి. ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి పాటించాలి. అంతే తప్ప మనుషుల్ని మెప్పించడం కోసం వాళ్ళ చేతుల్ని బలపరచకూడదు. అర్థమైందా? నాయకులైన వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, అంటే సరి అయిన నాయకులు, అది కూడా మనం మెన్షన్ చేసుకోవాల్సిందే. దేవుని తిన్నని మార్గంలో నడిపిస్తున్న నాయకులకి అంగీకరించకుండా వ్యతిరేకంగా వెళ్తున్న వారి చేతులను బలపరచకూడదు. రైటా? తర్వాత సంఘంలో కొంతమంది ఉంటారు. ఎటువంటి వారంటే వారు వాక్యాన్ని అనుసరించి నడవరు. ఓకే, ఎలాంటి వారో కొన్ని మాటలు చూద్దాం. నేను వచనాలు కొన్ని చూపిస్తాను, ట్రై చేయండి చూడడానికి.
తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం చూడండి. అక్కడ వచనాలు కొన్ని. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మతగినది. అంటే ఏంటి? నేను సంఘ పెద్దని, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను అధ్యక్షుడిగా ఉండాలి అని ఆశపడుతున్న వాళ్ళు, దొడ్డ పని అంటే పెద్ద పని, దొడ్డ అంటే ఏంటి? పెద్దది అని, దొడ్డమ్మ అంటే పెద్దమ్మ అని అర్థం. అలా దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. అయితే అధ్యక్షుడగు వాడు ఎలా ఉండాలంటే నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, మితానుభవనుడుగా ఉండాలి. మితానుభవుడు అంటే అనుభవించడంలో మితంగా ఉండడం. స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఈ క్వాలిటీస్ ఏవీ లేకుండా నేను అధ్యక్షుడిని, నేను కాపర్ని అని ముందుకు వచ్చారనుకోండి, గుర్తుపట్టాలి. అర్థమైందా? ఇందులో డౌట్ ఏమైనా ఉందా? ఫస్ట్ నిందారహితుడు. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి తెలుసా? చేసేవన్నీ చీకటి పనులే, బయటికి వచ్చి చెప్పేది ఏంటి తెలుసా? అపవాది శోధించేస్తున్నాడు. అబ్బా, నేను ఒక్కడనే శోధిస్తున్నాడు. లేకపోతే అపవాది అనవసరంగా అందరినీ రేపేసి నా మీద లేనిపోనివన్నీ చెప్పించేస్తున్నాడు. ఒరే బాబు, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళకపోతే నువ్వు అక్కడికి వెళ్ళావన్నాడు ఎందుకు చెప్తాడురా? ఆ నింద వేయడానికి కూడా నీకంటే నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు అపవాది. ఆ రెడ్ లైట్ ఏరియాలో నువ్వు ఎందుకు కనపడ్డావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అక్కడ ఏం పని? అక్కడ కాయగూరలు కొనడానికి వెళ్ళావా? మీకు అర్థమైందా? అక్కడికి వెళ్ళి బంగారం కొట్టుకు వెళ్ళాను అన్నట్టుగా ఉంటుంది అనమాట. వీళ్ళు నింద వేయించుకొనని విధంగా తయారవ్వాలి నాన్న. ఇదిగో 10 స్టెప్స్ ముందుకు వెళ్ళి నేను ఈ పని చేస్తే ఏమవుతుంది అనే ఆలోచన లేకపోతే ఎలా? మీకు అర్థమైందా? మనం కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఒక మగవాళ్ళతో మాట్లాడాలనుకోండి, బెటర్ ఆడవాళ్ళని దగ్గర ఉంచుకోవడం. లేదా ఆడపిల్లలతో మాట్లాడాలనుకోండి, బెటర్ ఇంకెవరినైనా పెట్టుకోవడం. ఎందుకు అంటే తర్వాత నింద రాకుండా ఉండడానికి. ఎందుకు? ఒక 10 స్టెప్స్ ముందుకెళ్ళి ఆలోచన ఉంటే అలా చేయడం సాధ్యం. వింటున్నారా? నువ్వు నింద వస్తుంది అని ముందే కనిపెట్టాలి నాన్న. సరే, తిన్నని మార్గంలోనే వెళ్తున్నా అపవాది ఆయుధమే నిందలు వేయడం. ఏసైని కూడా నువ్వు బయలుజబ్బు పట్టిన వాడివి, నువ్వు పాపులతోనూ సుంకరులతోనూ ఉంటున్నావు అనలేదా? అన్నారు. ఏసయ్య ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు నాన్న. ఆయన చేస్తున్న ప్రతి పనిలోనూ అక్కడ విడుదల ఉండింది. విమోచకుడు ఆయన వచ్చారు. ఆయనతో పోల్చుకోవడానికి కానీ ఆయనలాగా నడుస్తున్నానని చెప్పడానికి కానీ ఎవరికీ అర్హత లేదు. ఎంత జాగ్రత్తగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అర్థమైందా? ఏకపత్ని పురుషుడు
ఏకపత్ని పురుషుడు అంటే ఏంటండి? పెళ్ళి ఒక్కరితో మాత్రం చేసుకుంటే ఏకపత్ని పురుషుడు అయిపోతారా? మోహపు చూపు చూస్తే కూడా ఆ క్షణమెందే నువ్వు వారితో పడుకున్నట్టు అని వాక్యం చెప్తుంది. అంత సీరియస్గా దేవుడు ఉన్నారు. వీళ్ళేమో ఏకపత్ని పురుషుడుగా లేకపోవడం కూడా దేవునికి ఇష్టం లేదు నాన్న. 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు వాళ్ళ చేతులు బలపరుస్తున్న అనుభవం ఉంటే గుర్తుపట్టాలి, ఖండించాలా, ధైర్యం ఉండాలి నాన్న ఇవన్నీ ఖండించడానికి. మనుషుల్ని సంతోషపెట్టువారు ఈ ఏరియాని ఖండించలేరు, తప్పుని తప్పు అని చెప్పలేరు. వింటున్నారా? అందుకే ఇర్మియాలో రాసిన మాట ఒకసారి చూడండి. ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచురుదు. మీకు అర్థమైందా? నేను నా క్యారెక్టర్ని నేను మార్చుకుంటే, నా తప్పుని నేను సరి చేసుకుంటే ఎదుటివాడికి కూడా నేను తప్పు చేస్తున్నాను అని చెప్పగలను. నేను నా దుర్మార్గత నుండి మరలకపోతే నేను ఎదుటివాని తప్పుని కూడా ఓకే అని చెప్తా. మీకు అర్థమైంది? ఇప్పుడు ఒకటి, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటే నా లోపల బర్నింగ్ ఉంటుంది, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని. నేను నా మిస్టేక్ కాకుండా నేను చూస్తున్నాను అనుకోండి, మిస్టేక్ కాదు నేను కరెక్ట్గానే ఉంటున్నాను అనుకున్నాను అనుకోండి, నేను వారిని కూడా పర్వాలేదులే అని చెప్తా. డైరెక్ట్గా చెప్తా, నాన్న నేను దొంగనే. ఏంటి అది ఏమో, నేను దొంగనే చెప్పండి, చెప్పండి పర్లేదు, నేను దొంగనే. ఓకే, నువ్వు కాదే, నేను. ఓకే, నేను దొంగనే, నేను మారలా. సో నా ఎదురుగుండా దొంగతనం చేస్తున్న వాళ్ళని నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దొంగతనం మానే అని చెప్పగలనా? చెప్తానా? చెప్పను. నా దొంగతనం బయటపడుతుంది కనుక, నా బండారం బయటపడుతుంది కనుక ఆ దొంగని కూడా ఏం పర్వాలేదులే, చిన్న దొంగతనమే కదా, ఏం కాదులే అని చెప్తాను అన్నమాట. అర్థమైందా? నేను నా దుర్మార్గత నుండి మరలకుండా దుర్మార్గులను చేతులను బలపరచుటకు గల కారణం మేము ఒకటన్నమాట. మా దొంగలు మేము, మా బ్యాచ్ అంతా ఒకటే. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇలా మనం ఐడెంటిఫై చేయగలగము. ఇక్కడ చూడండి, స్వస్థ బుద్ధి గలవాడు. నాకే స్వస్థ బుద్ధి లేదనుకోండి, మీకు సామెతల్లో చాలా సామెతలు ఉన్నాయి, గుర్తుందా? కలహప్రియుడిని అక్కడి నుంచి తీసేస్తే కలహం ఆగిపోద్దట. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? నేను బాగవడమే కాదు, నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్ని బాగు చేసుకునే బుద్ధి. చిన్న సింపుల్ పారాసిటమాల్ నానా వేసుకోగానే అది మొత్తం ఫీవర్ అన్నీ తగ్గిస్తుందా లేదా, బాడీ పెయిన్స్తో సహా? ఆ బ్యాక్టీరియా మొత్తం ఆ పారాసిటమాల్ మీదే ఉందనుకోండి, అది వేసుకొని ఏం ప్రయోజనం? అది వేసుకొని కొత్త జబ్బులు వచ్చినాయి అనుకోండి, ఏం ప్రయోజనం నాన్న? స్వస్థ బుద్ధి గలవాడు అంటే కూడా తనని నియంత్రించుకొని, కంట్రోల్ చేసుకొని, తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా చేతిలోకి తెచ్చుకోగలడు, నియంత్రించగలడు. అది స్వస్థ బుద్ధి అంటే. అక్కడ ఏ ప్రాబ్లం లేకపోయినా ఈడే ప్రాబ్లం క్రియేటర్ అనుకోండి, ఈడు స్వస్థ బుద్ధి గలవాడు కాదు నాన్న, ఈడు రోగ బుద్ధి గలవాడు. ఈడవడు చెప్పరే, రోగబుద్ధి గలవాడు అంటే ఏంటి? బాగున్న పరిస్థితులు కూడా చీల్చి చెండాడి
అర్థమైందా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూర్ఖురాలు ఏం చేస్తుంది? చేతులతో ఓడబెరుకును. బాగున్న ఇటుకలు కూడా, బాగున్న రాళ్ళని అన్నిటినీ పీకి కొంతమందికి చేతులు కుదురుకుండవు తెలుసా? అట్టలేస్తాం చూసారా మనం బుక్స్కి, దానికి మంచిగా లేబుల్ అన్నీ వేస్తాం. వీళ్ళ చేతులు అస్సలు కుదురుకుండవు నాన్న. వెళ్ళి కెలికి అదేదో పుండుని గెలుకుతున్నాను అనుకుంటారో ఏంటో, వెళ్ళి ఆ ప్లాస్టర్ పీకిందాక వెళ్ళి ప్రాణం ఊరుకోదు. ఇది రోగబుద్ధి. స్వస్థ బుద్ధి గలవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పేపర్ చిరిగిపోతే దానికి ఇంత ప్లాస్టర్ వేసి, దానికి ఇంత గమ్ వేసి నీట్గా అంటించి పెడతారు. ఎంత డిఫరెన్స్ ఉంది. బాగున్న దాన్ని కెలికి పాడు చేసే బుద్ధి ఎలా ఉంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాన్న. చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా బాగు చేసుకునే అనుభవం ఉన్నవాడే అధ్యక్ష పదవికి తగినవాడు అంటే ఇక కాపర్లు వాళ్ళ గురించి ఆలోచించండి. అవునా కాదా? చూడండి, మీరు లైఫ్ని లీడ్ చేయడానికి రెడీ అవుతున్న పిల్లలు మ్యాక్సిమం మనకి ఇప్పుడున్న గ్రూప్లో తెలుసుకోండి నాన్న. డీటెయిల్డ్గా వాక్యం చదువుకొని తెలుసుకోండి. మీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేయగలగాలి. అర్థమైందా? మా అమ్మ మా నాన్నతో ఇలాగే కదా గొడవ పెట్టుకునేదాన్ని. నువ్వు రెండంతలు గొడవ పెట్టుకోకు. ఆపోజిట్లో కూడా నువ్వు ప్రవర్తించవచ్చు. తన్నించుకునైనా సిచ్యువేషన్ని బాగు చేసుకునే స్త్రీలు ఉన్నారు. కొట్టి వాళ్ళ చేతులు నొప్పెట్టి సారీ ఇంకెప్పుడు కొట్టను అని మారిన భర్తలు కూడా ఉన్నారు. వాక్యంను వర్తిస్తున్నప్పుడు పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడం సాధ్యమవుతుంది. మాటకి మాట రెట్టించడం వల్ల నా గొడవ ఎక్కువ అవుతుంది నాన్న. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు కామ్గా ఉండాలో మనకి జ్ఞానం కావాలి. మనకి లేదు జ్ఞానం. కానీ అధిక బుద్ధిని ఇచ్చువాడు యెహోవా దేవుడేగా. ఆయన అడిగితే ఇస్తారు నాన్న. అర్థమైందా? ఈరోజు మనకి ఫ్రైడే కదా, మళ్ళీ మనకి మండేనే క్లాస్ ఉంటుంది కాబట్టి ఒక 10 minutes ఎక్కువైనా తీసుకుంటా. ఇది ఫినిష్ చేద్దాం. అర్థమైంది? ఈ పోర్షన్ ఫినిష్ చేద్దాం. దుర్మార్గుల చేతులు బలపరచడం అంటే ఎన్ని ఏరియాల్లో బలపరుస్తారో మీకు అర్థం అవ్వాలి. ఇంటిని పాడు చేసుకుంటున్న అనుభవంలో ఉన్నవారిని పర్వాలేదులే, ఏం కాదు, ఆమె అన్నది కాబట్టి నువ్వు కూడా అన్నావు, మంచి పని చేసావని షోల్డర్ తట్టుతున్నారు అనుకోండి, ఏళ్ళని మీరు గుర్తుపట్టాల. కలహాన్ని అధికం చేస్తున్నారు. చూడండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. గొడవలు పెంచువారు ధన్యులు కాదు, వాళ్ళు ఏమనబడుదురు? సాతాను కుమారులు అనబడుదురు. అంతే కదా? అప్పుడు మనం గుర్తుపట్టాలి. వే బియాండ్గా మీరు ఆలోచించవలసిన సైనికులు నానా. నాకెందుకులే అని కూర్చునే వాళ్ళు కాదు. మీరు దేవుని సైనికులు. చెప్పండి, మీరంతా ఎవరు? మనమంతా ఎవరు? దేవుని సైనికులు. డిఫెన్స్ చేసుకున్నంత మాత్రాన ఎవరు రాజ్యం సంపాదించుకోలేరు. అటాక్ చేయగలగాలి, స్వాధీనపరచుకొనగలగాలి. అప్పుడు మనం విస్తరించడం సాధ్యం. రాజులైన యాజక సమూహం మనం. రాజులు అంటే దాంట్లో సైనికులు ఉన్నారా లేదా? సైనికుడు అనే క్యారెక్టర్ ఉందా లేదా రాజుకి? రాజు నేను యుద్ధం చేయను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ యుద్ధం చేయాలి అంటే ఆడు అసలు రాజేనా? చెప్పండి. రాజు కత్తి పట్టుకొని దిగాడంటే అవతల రాజు పని అయిపోవాలి. అది రాజు అంటే. విన్నారా? సైనికుడి కంటే, సైన్యాధిపతి కంటే రాజుకి యుద్ధ ప్రావీణ్యత అధికం ఉండాలి నానా. అది రాజు క్యారెక్టర్. అప్పుడు రాజు అవుతాడు. లేకపోతే పక్కనున్న మంత్రే వేసేస్తాడు ఆ రాజుని. యుద్ధం రాకపోతే ఆడేం రాజు కాదా? ఇంత జాగ్రత్తగా ఉండాలి నాన్న. రాజు అంటే ఇప్పుడు మనం అర్జెంటుగా రాజు సూట్ వేసుకొని ఒక కత్తి వరలో పెట్టుకొని తిరగమని కాదు. అది కాదు రాజు అంటే.
ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేయడం రావాలి. మన విసినిటీలో అపవాది ఎక్కడ పనిచేస్తున్నాడో ఐడెంటిఫై చేయగలగాలి. ఇవన్నీ మనకి అర్థం అవ్వాల్సిందే. రైటా? ఇంకొంచెం చూడండి. అతిథి ప్రియుడు. అతిథి ప్రియుడు అంటే ఏంటమ్మా? అతిథి అంటే ఎవరమ్మా? గెస్ట్. ఇప్పుడు నీకు ఇంట్లోకి ఎవరు వచ్చినా నీకు ఇష్టం లేదనుకో, నువ్వు అతిథి ప్రియుడేనా? చెప్పండి. అతిథి ప్రియుడు అనేది ఒక మంచి లక్షణం నానా. రైటా? ఇప్పుడు దుర్మార్గుల చేతులు బలపరిచే ఒకరిని తీసుకురండి. అతిథి ద్వేషుని దగ్గర దుర్మార్గుల చేతులను బలపరిచి ఒకరిని పెట్టండి. ఇప్పుడు సంభాషణ ఎలా ఉంటుంది చెప్పండి. ఎలా ఉంటుంది? ట్రై చేయండి. మ్యూట్ తీసి చెప్పండి. తిట్టుకోవడం, వాళ్ళ మీద మాట్లాడుకోవడం సరిపోతుంది. ఇవన్నీ దేవునికి ఇష్టమా? లేదు. వాక్యానుసారంగా అతిథి ప్రియుడు అనే క్యారెక్టర్ ఉండాలట ఒక పెద్దోడికి, దొడ్డ పనిని అపేక్షించువానికి. రైటా? మర్యాదస్తుడు. కొంతమందికి మర్యాదే ఉండదు నాన్న. మంచి మర్యాద ఏముండదు. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో అని కూడా మర్యాద ఆలోచించరు నాన్న. అనేయాల, అలా అనేయాల, అలా గాయపరిచేయాల. అప్పుడు వీళ్ళ కడుపు చల్లబడుతుంది. అర్థమైందా? తిన్నది అరగేటప్పుడు కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ వస్తాయి చూసారా? బాడీలో కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి ఆ ఫుడ్ని డైజెషన్ చేయడానికి. అలా వీళ్ళకి అమర్యాద చూపించడానికి వీళ్ళకి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి మర్యాద లేకుండా. సో అది అయిపోయిన దాకా, అలా గోల్ పెట్టిన దాకా వీళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఆ తర్వాత అమ్మయ్య అన్నట్టు వాళ్ళకు ఉంటుంది అనమాట, తృప్తిగా. మీకు అర్థమవుతుందా? ఉన్నారు నానా. ఇవన్నీ ఎక్కడో జరుగుతున్నవి కాదు, ఇవన్నీ ఇంటిలో జరుగుతున్నవే చెప్తున్నారు. అధ్యక్ష పదవిని ఆశిస్తున్నవాడు ఇంటిలో ఇలా ఉంటే వాడు సంఘంలో కూడా అధ్యక్షుడిగా ఉండడానికి అర్హుడు అని చెప్తున్నారు. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? ఇలాంటి అన్ని విషయాల్లో దుష్టుడి మార్గం వలె దుర్మార్గతను అనుసరిస్తున్న ఒకడు ఉంటే వాణిని నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని కరెక్ట్ చేయని ప్రవక్తలు, యాజకులు ఉంటే మనం గుర్తుపట్టాలి. అంత కాంప్లికేటెడ్గా ఏం లేదుగా, ఈజీగా గుర్తుపట్టగలం కదా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? మనలో ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయా ఈరోజు చెక్ చేసుకుందాం. మనల్ని మనం దుర్మార్గత నుండి బాగు చేసుకోకుండా మనం ఎవరిని బాగుపడమని చెప్పం. నేనే తప్పు చేస్తుంటే తప్పు చేసేవారిని నువ్వు కరెక్ట్ అని చెప్తాను. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఫస్ట్ మనం మార్చుకోవాలి. తర్వాత నువ్వు ఆటోమేటిక్గా ఉండలేవు నాన్న. ప్రతి ఇంటిలోనే చెత్త అనేది పడుతుంది, ఏ ఇల్లు కూడా చెత్త పడకుండా ఉండదు. బట్ వేర్ ద డిఫరెన్స్ ఈజ్ అంటే క్లీన్ చేసుకున్న వాడి ఇల్లు బాగుంటుంది. రైటా? బాగు చేసుకొని చక్కగా ఊడ్చుకొని తడిబట్టలు పెట్టుకొని ఉన్నవాడి ఇల్లు నీట్గా ఉంటుంది. ఇప్పుడు అటువంటి వాడికి చెత్త చూస్తే ఖచ్చితంగా వాడికి లోపల అయ్యో ఇక్కడ చెత్త ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా నా ఇల్లే నేను చెత్తగా పెట్టుకున్నాను అనుకోండి, చెత్తగా ఉన్న ఇల్లు చూసినా నాకు ఏం అనిపించదు. బికాజ్ నా కళ్ళు అలవాటు పడిపోయినాయి. నా చేతికి డస్ట్ తగిలినా నాకు ఏం అనిపించదు, బికాజ్ నాకు అలవాటు అయిపోయింది. అది అర్థమైందా? సో నా ఇల్లు నేను క్లీన్ చేసుకున్నప్పుడు క్లెన్లీనెస్ కావాలని నాకు ఆశ ఉంటుంది. అలా
దుర్మార్గుల చేతులను బలపరుస్తున్న అనుభవం ఒకరిలో మనం కనుక చూస్తే ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి, వీళ్ళ సోర్స్ అబద్ధం, వీళ్ళు అబద్ధికుడి ఏజెంట్లు, వీడు డైరెక్ట్గా అపవాది ఏజెంట్లని గుర్తుపట్టాలి. రైటా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిజిగ్నేషన్, అది షప్పు బిషప్పు ఏదైనా కానివ్వండి, అది ఏ ఎండైనా కావచ్చు, అది ఏ రెవరెండ్ అయినా కావచ్చు, ఏ బిషప్ అయినా కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు. ఫలము చూసి గుర్తుపట్టే అనుభవం కావాలి అంటే వాక్యంలో నుంచి ఆ వ్యక్తిని చూడు, గుర్తుపట్టుట సాధ్యం. మనం తెలుసుకోవాలని ఇవన్నీ రాశారు. రైటా? గుంట అని చెప్పిన తర్వాత దానిలోకి వెళ్ళి లోతు ఎత్తు చూసి వస్తానని వెళ్ళకూడదు. ఆ గుంట దాని పక్క నుంచి వెళ్ళిపోవాలి. అలానే వీళ్ళని కెలుక్కోకూడదు అనమాట. జాగ్రత్త పడి పక్క నుంచి వెళ్ళిపోమని అర్థం. రైటా? ప్రార్థన చేసుకుందాం. ఎవరు చేస్తారు? మనీష్ ఈరోజు ఫ్లోలో ఉంది, మంచి ప్రార్థన చేస్తాడు. ఈడ కమ్. స్తోత్రం మా పరిశుద్ధ మహోన్నతుడా తండ్రి, దేవానికి వందనాలు తండ్రి. గడిచిన కాలం తండ్రి దగ్గర చోట్ల తండ్రి పరిశుద్ధండి ఆయన తండ్రి చూద్దాం నేను ఈరోజు సాయంత్రం తండ్రి అయినా ఇంత కొద్ది సమయం తండ్రి అయిన సమయంలో ఆయన ఏ విధంగా విజ్ఞాపన చేయటకు తండ్రి నాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనము దేవా. అవును తండ్రి, ఆయన ప్రభావం మా మంచి కాపరి నీకు వందనము తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్న ప్రతిదిని కూడా తండ్రి నాయనేశ్వర ప్రభా మీ అంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ నాయన నీ ఎందుకు వస్తున్నాను తండ్రి నాయనేశ్వర ప్రభా. అవును తండ్రి, మేము ఏ విధంగా తండ్రి ప్రభా ఉండాలో, ఏ విధంగా ఉండకూడదు నాయన మాకు తెలియజేస్తున్న దేవా నీకు వందనము తండ్రి. అలాగే మా ఎందుకు వస్తున్న ఆత్మలు తండ్రి, అవి నీ నుంచి వచ్చే ఆత్మల తండ్రి నాయనేశ్వర ప్రభా, లోకానుసారమైన ఆత్మల, నీకు వ్యతిరేకంగా ఉన్న ఆత్మలని ఏ విధంగా గుర్తుపట్టాలో తండ్రి ప్రభా మాకు తెలియజేస్తున్న దేవా నాయన నీకు వందనము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆత్మదేవా నీకు వందనము తండ్రి. పరలోకం నుంచి నాయన తండ్రి ప్రభా నీకు వ్యక్తి నాయన తండ్రి ప్రభా మాకు వస్తున్న ఈ వాక్యమును బట్టి నాయన నీకు వందనము తండ్రి. పైనుంచి వస్తున్న ఈ వాక్యము తండ్రి అయిన తండ్రి ప్రభా మా హృదయాల్లో భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి నాయన ప్రభా. అనేక విత్తనములు తండ్రి నాయన ప్రభా మా హృదయంలో తండ్రి ప్రభా ఫలించి నూరంతలుగా మాత్రం ఫలించడానికి నేను సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. అవును తండ్రి నాయన ప్రభా, మేము సమాధాన పరచువారిగా తండ్రి నాయన ప్రభు మేము ఉండడానికి సహాయం దయచింది. నీతి బుద్ధి తండ్రి ప్రభు, సత్య బుద్ధి మాకు కలిగి ఉండడానికి నేను మాకు సహాయం దయచింది. తండ్రి మేము ఎన్నో సార్లు తండ్రి నాయన ప్రభు హ్యాబిచువేట్ సిన్స్ కి మేము అలవాటు అయిపోయి ఉన్నాం మేము తండ్రి. అవి మేము కనీసము గుర్తు పట్టలేని స్థితిలో నేను ఏదైనా పాపము మా యొద్ద ఉన్నదేమో తండ్రి నాయన ప్రభా, మేము వాటిని గుర్తుపట్టడానికి మా నేత్రము తెరవమని అడుగుతున్నాను తండ్రి. ఈ లోకానుసరమైన దురాత్మలు నాయ తండ్రి ప్రభా మేము గుర్తుపట్టి తండ్రి నాయన ప్రభు మేము వాటి దరి కూడా చేరకుండా తండ్రి నాయన ప్రభా మేము మాకు సహాయం దయచేయండి దేవా. నీ ప్రేమ ఎత్తు పొడుగు లోతు చూసేవారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. ఈ లోకము అనే యొక్క నాయన తండ్రి ప్రభు ఊగిలో తండ్రి నాయన ప్రభు మేము ఉండకుండా తండ్రి నాయన ప్రభా యొక్క చెడ్డవారిని వైపు తండ్రి నాయన ప్రభా మేము వారిని ఎంకరేజ్ చేసే వారిగా మేము ఉండకుండా తండ్రి నాయన ప్రభా అయినా నీ జనమును తండ్రి, నీ ఆత్మను తండ్రి ప్రభు, నీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి నాయన ప్రభు నీ కుమారులుగా తండ్రి నాయన మేము ఉండి తండ్రి నాయన ప్రభు నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన మేము సహకారులుగా ఉండడానికి మేము సహాయం దయచేయండి తండ్రి. ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము తండ్రి నాయన ప్రభుని ధ్యానించే వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నీకు థ్యాంక్స్ గివింగ్ హార్ట్ తో మేము ఉండడానికి సహాయం దయచేయండి. మన గెస్ట్ ని మేము తండ్రి ప్రభు స్వీకరించే వారిగా తండ్రి నాయన ప్రభు వారికి ప్లేస్ ఇచ్చేవారుగా నేను మాకు సహాయం దయచేయండి. మేము మా పనిలో తండ్రి నాయన ప్రభు తగ్గి ఉండడానికి నాయన తండ్రి ప్రభు నేను మాకు సహాయం దయచేయండి. అయ్యా తండ్రి ప్రభు నాయన తండ్రి ప్రభు సాయస్కరమైన ఏది చేయకుండా తండ్రి నాయన ప్రభు మేము తండ్రి ప్రభు నేను ఆత్మలో తండ్రి నాయన ప్రభు నడిపింపు కలవారిగా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నిమిషమని అడుగుతున్నాను తండ్రి. అన్నస్తులము తండ్రి అయ్యా నేను తండ్రి ప్రభు ఎన్నో సార్లు తప్పిపోతున్నాము తండ్రి నాయన ప్రభు అయినప్పటికీ మేము చక్కగా
నిలబెడుతున్న రీతిని బట్టి నాన్న నీకు వందనము చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నీ నుంచి కొంచెం కూడా డీవియేట్ చేసే ప్రతి ఆత్మ నుంచి మాకు విడుదల దయచేయమని అడుగుతున్నాను. నీ రక్తంతో కవచం వేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా తండ్రి ప్రభు కడిగి పవిత్రపరిచి మరలా తండ్రి ప్రభు సరిచేసి సరియైన మార్గంలో తండ్రి అనేసి ప్రభు నీ వైపు నడుస్తున్నట్టుగా తండ్రి కేవలము నీ మార్గంలో తండ్రి ప్రభు చక్కగా నిలబెట్టి తండ్రి అనేసి ప్రభు మేము యొక్క రేస్ లో తండ్రి అనేసి ప్రభు పరిగెత్తే వారిగా త్వరితముగా నీ రాజ్యము కొరకు తండ్రి అనేసి ప్రభు నీ రాకడ కొరకు ఎదురు చూసి వారుగా తండ్రి అనేసి ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితం ఉండడానికి సహాయం దయచేయండి. మహిమ నుంచి అధిక మహిమకు మేము వెళ్ళడానికి నీ మాకు సహాయం దయచేయండి. ఆ యొక్క మహిమ కొలతలో తండ్రి అనేసి ప్రభా మాకు ఇంప్రూవ్మెంట్ మేము చూడడానికి నీ మాకు సహాయం దయచేయండి. మా ఫలములను దాని తండ్రి ప్రభా నన్ను చూసిన వారు తండ్రి అనేసి ప్రభా గుర్తుపడడానికి నేను సహాయం దయచేయండి. అలాగే మేము నాన్న తండ్రి ప్రభా ఎవరి నాన్న తండ్రి ప్రభా నీడల్లోకి తండ్రి అనేసి ప్రభా నాన్న దుష్టుడు చేతి నీడల్లోకి తండ్రి ఆ ఛాయల్లోకి కూడా మేము వెళ్ళకుండా తండ్రి వాటి ఫలములను మేము గుర్తుపడడానికి తండ్రి అనేసి ప్రభా మాకు ఇచ్చిన ఈ జ్ఞానంలో మేము ఉపయోగించడానికి మేము మాకు సహాయం దయచేయండి. మేము దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి మేము మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి గణేశ ప్రభాయ. నన్ను తండ్రి ప్రభా పావులు ఏ విధంగా అయితే తండ్రి గణేశ ప్రభా పరుగును కడముట్టించారు తండ్రి గణేశ ప్రభా నన్ను తండ్రి ప్రభా నన్ను దాన్ని ముగించారు తండ్రి గణేశ ప్రభా. నీవు మా జీవితంలో ఇచ్చిన ఈ పరుగును తండ్రి గణేశ ప్రభా మేము ఆపకుండా తండ్రి గణేశ ప్రభా వేగముగా నీ వైపు చూడాలని లోకంలో వెనకాల విడిచిపెట్టి తండ్రి గణేశ ప్రభా అయ్యా మేము ముందుకు వెళ్ళడానికి మేము మాకు సహాయం దయచేయమని నీ ఆత్మను మాతో కూడా నీ సన్నిధిని మాతో కూడా ఉంచమని యేసుక్రీస్తుని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ నాన్న అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.